పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికపై నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష, మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే దానికి సార్థకత ఉంటుందని మా యొక్క పార్టీ ఆలోచన. అధ్యక్ష, ఈ యొక్క ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఈ యొక్క సందర్భంగా దాదాపు 30 సంవత్సరాలుగా ఆ యొక్క పోరాటం చేసి అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అధ్యక్ష, ఈ సందర్భంగా సభ నుండి మందకృష్ణ మాదిగకు కూడా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాను. అధ్యక్ష, ఏ రాజకీయ పార్టీ రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసినా వాస్తవాలు ఎప్పటికీ కూడా దాగవు. 30 సంవత్సరాల పోరాటం తర్వాత అనేక రకాలైనటువంటి అది ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు కావచ్చు, మిగతా కమిషన్ రిపోర్ట్లు కావచ్చు, అసెంబ్లీ తీర్మానాలు కావచ్చు, చివరికి కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదన కావచ్చు, గౌరవ సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ప్రభుత్వ ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేయబోతున్నందుకు బీజేపీ పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నది, మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. ఈ ఉపకులాల వర్గీకరణ విషయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ సుప్రీంకోర్టు అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నటువంటి గొప్ప ఆలోచనతోని